నేడు ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ జరగనుంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. నదీ ప్రవాహ మార్గంలో చివరి రాష్ట్రంగా గోదావరి మిగులు జలాలను పూర్తిగా వినియోగించుకునే హక్కు ఆంధ్రప్రదేశ్కు ఉందని సీఎం చంద్రబాబు గట్టిగా తమ వాణి వినిపిస్తుండగా, తెలంగాణ మాత్రం ఈ సమావేశంలో బనకచెర్లపై చర్చకు అభ్యంతరం తెలిపింది. ఢిల్లీలో అమిత్ షాతో సీఎం చంద్రబాబు నిన్న సమావేశమై రాష్ట్ర ప్రాజెక్టులు, నిధులపై చర్చించారు. గోదావరి నదిలో ఎగువ, దిగువ రాష్ట్రాల నీటి అవసరాలు తీర్చిన తర్వాత కూడా 90 నుంచి 120 రోజులు మిగులు నీరు ఉంటుందని అన్నారు. ఏపీలోని కరువు ప్రాంతాలకు గోదావరి వరద నీటిని తరలించేందుకు పోలవరం, బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు కీలకమని చంద్రబాబు తెలిపారు. 81,900 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పోలవరం నుంచి బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్కు 200 టీఎంసీల వరద నీటిని తరలించేలా దీన్ని రూపొందించినట్లు చెప్పారు. అయితే కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించనున్న సమావేశపు అజెండాలో గోదావరి, బనకచెర్ల ప్రాజెక్టును చేర్చడంపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖకు తెలంగాణ ప్రభుత్వం నిన్న లేఖ రాసింది. సమావేశపు అజెండాలో బనకచెర్ల చర్చపై అభ్యంతరం తెలిపింది. అటు గోదావరి, బనకచెర్ల అనుసంధానం ప్రాజెక్టుకు సమాంతరంగా ఇచ్చెంపల్లిలో రిజర్వాయర్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇచ్చెంపల్లి రిజర్వాయర్ నుంచే గోదావరి, కావేరీ అనుసంధానం చేపట్టాలని, ఈ రిజర్వాయర్ బ్యాక్ వాటర్ నుంచి 200 టీఎంసీల నీటిని తరలించడానికి వీలుగా అవసరమైన ఆర్థిక సహాయం చేయాలని కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ నిర్వహించే సమావేశపు అజెండాలో దీన్ని చేర్చాలని లేఖ కూడా రాశారు. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంపై ఆసక్తి నెలకొంది. నేడు ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ జరగనుంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. నదీ ప్రవాహ మార్గంలో చివరి రాష్ట్రంగా గోదావరి మిగులు జలాలను పూర్తిగా వినియోగించుకునే హక్కు ఆంధ్రప్రదేశ్కు ఉందని సీఎం చంద్రబాబు గట్టిగా తమ వాణి వినిపిస్తుండగా, తెలంగాణ మాత్రం ఈ సమావేశంలో బనకచెర్లపై చర్చకు అభ్యంతరం తెలిపింది.